మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి వారు ఈ ఫిబ్రవరి నెల ఈ విషయాలలో శుభవార్తలను వినబోతూ ఉన్నారు. అలాగే ఊహించిన ఒక పెద్ద సమస్య ఎదురు కాబోతోంది. ఆ ఒక్క సమస్య నుండి బయటపడితే చాలా మిమ్మల్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ఇంతకీ మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విషయంలో శుభవార్తలు కలుగుతాయో, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి యొక్క చిహ్నము గొర్రె. ఈ రాశి వారి జాతకం ప్రకారం ఈ రాశి వారిపై మంగళ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గురువారము మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజుల్లో అయితే మాత్రం ఉన్నాయి. శుక్రవారం మాత్రం మేషరాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారిని చూసి చాలామంది ప్రేరణ చెందుతారు. ముఖ్యంగా వీరి వస్త్రధారణ చూసి అందరూ వీరిని అనుసరించాలని అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా మేషరాశి వారికి ప్రజా ఆదరణ ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. మేషరాశి వారి స్వభావం విషయానికి వస్తే వీరికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు అనుభవిస్తారు. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టము. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానము విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు రాజకీయ రంగాలలో బాగా రాణిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞా పాటవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశివారు క్రీడలలో కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం మేషరాశి వారిపై ప్రజా ఆకర్షణ శక్తి క్షీణిస్తుంది. ఈ నెలలో మేషరాశి వారు నిందారోపణలు ఎదుర్కొంటారు. చెయ్యని తప్పుకు నింద పడి తిట్లు తింటారు. కొన్నిసార్లు అయితే మీ తప్పు లేదని చెప్పడానికి కూడా మీకు అవకాశం దొరకదు. ఈ నెలలో బయట వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి చుట్టుప్రక్కల వారితో, మీరు పనిచేసే చోట ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వాదనలకు మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ నెల మీరు ఇతరులకు శత్రువులు అయితే వారు మిమ్మల్ని దీర్ఘకాలం శత్రువుల్లాగా మారి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. శత్రుత్వానికి, గొడవలకు, వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నెలలో మీరు అయిన వారితో కూడా సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. శారీరకంగా ఎలాంటి సమస్యలు ఉండకపోయినా మానసికంగా మాత్రం బాగా కృంగిపోతారు. ఈ నెల మీ మనసుకు చెప్పలేని గాయాలవుతాయి. మీ వాదను ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు. కాబట్టి ఈ నెల సాధ్యమైనంత వరకు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. మనసును ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల మీరు బంధుమిత్రుల నుండి శుభవార్తలను వినబోతూ ఉన్నారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వారితో మీ సంబంధం బాగుంటుంది. అయితే బంధువులను, మిత్రులను కలిసినప్పుడు గొడవలు జరిగే వాతావరణం కనబడితే మీరు త్వరగా జోక్యం చేసుకోకండి. ఇతరుల విషయంలో మీరు కలగజేసుకోకపోవటం చాలా మంచిది. కలగజేసుకుంటే సమస్యలు ఇంకా పెద్దవి అవుతాయి. ఈ ఫిబ్రవరి నెల ఆర్థిక పరంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. చేసే వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. ఎటువంటి పనిని అయినా సరే అవలీలగా చేసేస్తారు. వాహన సౌఖ్యం కలదు. వాహనం వల్ల పడుతున్న ఇబ్బందులు
తొలగిపోతాయి. భూ సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. భూములు కొనడానికి లేదా అమ్మడానికి, బేరం పెట్టడానికి ఈ నెల బాగుంటుంది. మీరు ఆశించిన లాభాలను పొందుకుంటారు. శుభకార్యాలకు లేదా దూర ప్రయాణాలు చేయడానికి డబ్బులను బాగా ఖర్చు చేస్తారు. మేషరాశికి చెందిన వారికి ఈ నెల అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులను వేగంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఈ నెల మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఖర్చులు పెరగటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యాలలో పాలు పంచుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీ రాశిలో శని 11వ ఇంటిలో ఉండటం వల్ల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. జాబ్స్ అప్లై చేసిన వారు ఈ నెల శుభవార్తలను వినే అవకాశం కూడా ఉంది. జాబ్ పరంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. అయితే ఈ నెల విద్యార్థులకు కష్టకాలం అని చెప్పుకోవాలి. చాలా రకాల సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదువు పరంగా ఉన్న వర్కును ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. లేదంటే మీరు ఊహించని రూపంలో అధిక వర్కును చేయాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ వంటి వర్క్స్ అప్పగిస్తారు. వీటి వల్ల మీ పనులు ఆలస్యం అవ్వవచ్చు. ఎప్పటి వర్కును అప్పుడు క్లియర్ చేసుకోండి. ఈ నెల మీకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. తల్లిదండ్రుల చేత, ఉపాధ్యాయుల చేత తిట్లు తింటారు. అలాగే మీ ప్రవర్తన గురించి కూడా తిట్లు తినే అవకాశం ఉంది. ఈ నెల మేషరాశికి చెందిన విద్యార్థులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా నోరును అదుపులో పెట్టుకోవాలి. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడిన నోరును అదుపులో ఉంచుకోండి. ఈ నెల మేషరాశికి లేదా మేషరాశి వారి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అనుకూలంగా ఉంటే కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. పిల్లలతో, జీవిత భాగస్వామితో ఇబ్బందులు తప్పవు. ఈ నెల మీరు ఆరోగ్యపరంగా కూడా చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ నెల ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది. నాభికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. మంచి పోషకాహారాలను తినండి. ఈ నెల ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. మేషరాశికి చెందిన ఆడవారు ఈ నెల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఇంటి పనులలో బిజీ అయిపోయి తినే తిండి విషయంలో అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రయాణాల వల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది. కానీ ప్రయాణాలు చేయటం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీ మైండ్ కొంచెం రీఫ్రెష్ అవుతుంది. ఇక మేషరాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, ఈ నెల మేషరాశికి చెందిన వారందరూ కూడా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. అలాగే గోపూజ చేయాలి. గోవుకు ఆహారం పెట్టాలి. మీ ఇంటికి వచ్చే గోవుకు లేదా గోశాలలో ఉండే గోవుకు పూజలు చేయండి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలు చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా శనివారాలు విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ఇలా చేస్తే సమస్యల నుండి కొంచెమైనా సరే బయటపడగలుగుతారు. ఇవి మేషరాశి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. చేయవలసిన పరిహారాలు మరి తెలుసుకున్నారు కదా. మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.